రిటైన్ వాల్ కూలిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి వైసీపీ హయాంలో రామతీర్థంలో శ్రీరాముడు శిరస్సు ఖండించినప్పుడు, అంతర్వేదిలో రథం తగిలిపెట్టినప్పుడు, కర్నూలులో ఆంజనేయుడు చెయ్యి నరికేసినప్పుడు, బెజవాడలో వెండి సింహాలు మాయమైనప్పుడు హైందవ ధర్మం విశ్వాసం కోల్పోలేదక్క. ఎవరి హయాంలో హైందవ ధర్మం హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. జగన్ గారు శ్రీమతి లేకుండా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు, హిందూ పండుగలకు ఇంట్లోనే సెట్టు వేసుకున్నప్పుడు, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నప్పుడు హైందవ ధర్మం ఊపిరి పీల్చుకోవడం కాదు, ఊపిరాడకు అల్లాడిపోయి ఉంటుంది అక్క. మీ కాసుల కక్కుర్తి వల్ల, నాణ్యత లోపం ఉండడం వల్ల ఆ గోడ కూలిపోయింది. చనిపోయిన 8 ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా వారి కుటుంబానికి మీరు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన నువ్వు కూడా కాసుల కకృతి గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందక్క. నీ వల్ల బెట్టింగ్ ఆడి కోల్పోయిన యువత ప్రాణాలు తిరిగి వస్తాయాక. భారీ వర్షం వల్ల గోడ కోలి 8 మంది చనిపోతే వారికి సానుభూతి తెలుపకపోగా దాన్ని కూడా మీ చిల్లర రాజకీయానికి వాడుకుంటున్నారు.